అందరికీ నమస్కారం. పిఎస్బి లీగల్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ కి తిరిగి స్వాగతం. లీగల్ అవేర్నెస్ లో భాగంగా ఈ రోజు మనం మరొక ఇంట్రెస్టింగ్ రీసెంట్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఒక తండ్రి తన మైనర్ కూతురుపై ఘోరమైన నేరం చేశాడు. ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. అయితే మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. మరణశిక్షను రద్దు చేసింది. కూతురుపై అఘాయిత్యం చేసిన తండ్రికి మరణశిక్షను రద్దు చేయడానికి గల కారణం ఏమిటి? ఈ కేసు వెనుక ఉన్న నిజాలు ఏమిటి? వివరంగా మనం తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి. తన మైనర్ కూతురిపై అత్యాచారం చేసి ఆమెను గర్భవతిగా చేసిన తండ్రికి ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. తను చేసిన పనుల వల్ల జీవితాంతం పశ్చాత్తాపంతోనే జైల్లో గడపడం మరణశిక్ష కంటే కఠినమైన శిక్ష అని భావించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ మరియు జస్టిస్ కెకే రామకృష్ణన్ ధర్మాసనం అతడిని ఎలాంటి విడుదల గాని, రిమిషన్ గాని, క్షమాభిక్ష గాని లేకుండా జీవితాంతం జైల్లోనే ఉండాలని ఆదేశించింది. కోర్టు ఏమని పేర్కొందంటే, శిక్ష అనేది కేవలం శారీరక పరిమితి మాత్రమే కాదు, నిందితుడి మనస్సులో నిరంతరం కలిగే పశ్చాత్తాపం, అతడు చేసిన నేరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ అతడు పడే అంతర్గత బాధ, ఇవన్నీ కలిసి మరణశిక్ష కంటే తీవ్రమైన శిక్షగా మారతాయని ఈ ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ ప్రకారం భార్య పొలాలకు పనికి వెళ్లిన సమయంలో తండ్రి తన మైనర్ కూతురిపై పునరావృతంగా లైంగిక దాడి చేశాడు. దాంతో బాధితురాలు గర్భవతిగా మారింది. బాధితురాలి శారీరక మార్పులను గమనించిన తల్లి ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె వాంగ్మూలాన్ని తల్లి సమ్మతితో నమోదు చేసి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 1, సెక్షన్ 5 క్లాజ్ ఎం, సెక్షన్ 5 క్లాజ్ జే, సబ్ క్లాజ్ 2 అండ్ సెక్షన్ 46 మరియు బిఎన్ఎస్ సెక్షన్ 351 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. గర్భాన్ని తొలగించి ఫీటస్ నమూనాలతో డిఎన్ఏ పరీక్ష నిర్వహించగా ఆ బిడ్డకు తండ్రే కారణమని నిర్ధారణ జరిగింది. విచారణలో బాధితురాలి స్థిరమైన వాంగ్మూలం, తల్లి మరియు అక్క ఇచ్చిన ఆధారాలు, వైద్య మరియు శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా ట్రయల్ కోర్టు నిందితునికి మరణశిక్ష విధించింది. అయితే హైకోర్టులో విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ తన వాదనలో నిందితుడి నేరాన్ని సందేహాతీతంగా నిరూపించమని తెలిపింది. అదేవిధంగా తన కూతురిపై పునరావృత లైంగిక దాడి చేసి ఆమెను గర్భవతిగా చేసిన ఈ నేరం అత్యంత ఘోరమైనది కాబట్టి అతడికి మరణశిక్షను విధించారు. మరోవైపు నిందితుడు తనపై తప్పుడు కేసు పెట్టారని, బాధితురాలి ప్రవర్తనపై ప్రశ్నించడంతో ఈ కేసు సృష్టించబడిందని వాదించాడు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యమైందని, సంఘటన తేదీలు కూడా స్పష్టంగా లేవని పేర్కొన్నాడు. కోర్టు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి సంఘటన సమయంలో బాధితురాలి వయస్సు 13 సంవత్సరాలు అని నిర్ధారించింది. బాధితురాలి వాంగ్మూలం నమ్మదగినదిగా, స్పష్టంగా మరియు విశ్వసనీయంగా ఉందని కోర్టు గుర్తించింది. అంతేకాక డిఎన్ఏ నివేదికను కూడా పరిగణలోనికి తీసుకుంది. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత నిందితుడి నేరం నిరూపితమైందని కోర్టు తేల్చింది. శిక్ష విషయంలో కోర్టు చెప్పింది ఒకటే, నేరం యొక్క తీవ్రత మాత్రమే కాకుండా ఇతర పరిస్థితులను కూడా పరిగణలోనికి తీసుకోవాలని. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితుడు పూర్తిగా ఒంటరిగా మారిపోయాడని కోర్టు గమనించింది. కుటుంబం మరియు గ్రామస్తులు అతడిని వదిలేశారు. అతడు ఒక విధంగా జీవిత నిర్బంధంలో ఉన్నట్లుగా కోర్టు పేర్కొంది. ఇది కూడా ఒక తీవ్రమైన శిక్షగా భావించబడింది. అతడు జీవించి ఉన్నప్పటికీ సమాజం నుండి పూర్తిగా వేరుపడ్డాడు. ఇది నిరంతర మానసిక శిక్షగా మారిందని కోర్టు పేర్కొంది. అయితే ట్రయల్ కోర్టు శిక్ష విధించే సమయంలో నిందితునికి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదని, భావోద్వేగాలకు లోనే నిర్ణయం తీసుకుందని హైకోర్టు గుర్తించింది. ఈ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని హైకోర్టు మరణశిక్షను రద్దు చేసి జీవితాంతం జైలులో ఉండేలా శిక్షను మార్చింది. అతడు తన జీవితమంతా తను చేసిన నేరానికి పశ్చాత్తాపంతో జీవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అతనికి ఎలాంటి విడుదల లేదు, ఎలాంటి క్షమాభిక్ష లేదు, జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఈ తీర్పు ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తుంది. శిక్ష అంటే ఏంటి? మరణమా లేక పశ్చాత్తాపంతో జీవించడమా? ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా కంటికి రెప్పలా మీ పిల్లల్ని కాపాడుకోండి. తండ్రైనా, అన్నైనా, తమ్ముడైనా, మామైనా, స్నేహితుడైనా, మరొకరైనా ఎవరిని నమ్మకుండా మీ పిల్లల్ని మీ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోండి. మరి ఎల్లవేళలా అలా ఉండడం సాధ్యం కాదు కదా. వాళ్ళు స్కూల్కో కాలేజ్కో వెళ్తూ ఉంటారు, లేదా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో వాళ్లకు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వండి. ఏంటంటే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎవరైనా బ్యాడ్ గా టచ్ చేస్తే వెంటనే చెప్పాలి అని. ఇలాంటి విషయాల్లో పిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడేలాగా తల్లి చొరవ తీసుకుని ఆడపిల్లలతో మాట్లాడాలి. తండ్రి రిపీటెడ్ గా ఆమెపై అత్యాచారం చేస్తున్నా ఆ అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయిందో అనే ప్రశ్న ఇంకా నా మనసులో మెదులుతూనే ఉంది. 13 ఏళ్ల వయస్సున్న బాలిక గర్భం ధరించడం ఏంటి? ఆమెను కన్న తండ్రి జీవితాంతము జీవిత ఖైదుగా తను చేసిన నేరానికి
పశ్చాత్తాపపడుతూ బ్రతకడం ఏంటి? మన సమాజంలో ఏంటి ఈ కర్మ అని అనిపిస్తూ ఉంటుంది. దయచేసి మన సమాజం మార్పు కోసం ముందడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సమాజంగా కాదు కానీ మన ఇంట్లోనే మొదలవ్వాలి. ఇలాంటి లీగల్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం, రీసెంట్ జడ్జిమెంట్స్ కోసం తప్పక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ లీగల్ అవేర్‌నెస్ వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.